వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ విభాతే పవన్ కుమార్. ఇప్పుడు నేను లింగంపల్లి రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నా. సో మీరు చూసుకోవచ్చు, ఎదురుగా చూసుకుంటే అక్కడ మనకి చాలా బాగుంటుంది అనమాట. దిగంగానే అక్కడే మనము టీ కాఫీ లాంటివి స్నాక్స్ ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ కార్ పార్కింగ్ ఉంటుంది. సో ఫ్రంట్లోనే మనకి టికెట్ కౌంటర్ ఉంటుంది. సో నేను లింగంపల్లి నుంచి సికింద్రాబాద్ వరకు జర్నీ చేస్తాను లోకల్ ట్రైన్లో. సో చాలాసార్లు చేసిన అయినా వన్స్ చేద్దాం అనుకుంటున్నా. ఇప్పుడైతే 4:05 అవుతుంది, 4:05 minutes. సో ఇప్పుడు 4:10కి ట్రైన్ ఉంటుంది. చూద్దాం ఏ లోకల్ ట్రైన్ దొరుకుతుందో ఆ లోకల్ ట్రైన్లో చేస్తా. సో మొత్తం 23 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. ఈరోజు 22 Jan 2025 వెనస్డే. ఇక్కడే టికెట్ కౌంటర్ ఉంటుంది. సో అక్కడ ట్రైన్స్ అవుతున్నాయి చూడండి. సో టికెట్ అయితే తీసుకున్నా. 1 personకి 10 రూపీస్. ట్రైన్ నంబరు 47184. సో ఇప్పుడు ఇక్కడికి వస్తుంది, ప్లాట్ఫామ్ నెంబర్ 2 పైకి వస్తుంది ట్రైన్ అయితే. అక్కడ మా మామ నించున్నారు. తేలాపూర్ నుంచి ఆపరేట్ చేస్తున్నారు దీన్ని ఫలక్నామా వరకు. బట్ మనమైతే సికింద్రాబాద్ వరకు ట్రావెల్ చేద్దాం. లిఫ్ట్ ఉంటుంది, లిఫ్ట్ యూజ్ చేయొచ్చు, లేదంటే స్టేర్స్ యూజ్ చేసి కూడా మనం దిగొచ్చు. మాల్గాడి వెళ్తుంది, WDG4. కాజీపేట్ షెడ్ లోకోమోటివ్. ఓల్డ్ రేక్స్తో వస్తుంది. సో MMTS మెయిన్ లోకల్ ఇదే మనదైతే. సో ఫలక్నామా వరకు వెళ్తుంది అనమాట తేలాపూర్ నుంచి అయితే. సో బ్లూ అండ్ వైట్ కాంబినేషన్లో ఉండే మన లోకల్. అక్కడ ఎక్కుదాం. ఎక్కేసిన మీరు చూడొచ్చు ట్రైన్ సేమ్. నేను చాలాసార్లు చూపించిన. సో అట్లే ఉంటుంది ఇంటీరియర్ మొత్తం. సో ఇక్కడ స్టిక్కర్ అయితే లేదు, ఉండాలి. ఇక్కడ ఒక జనరేటర్ ఉంటుంది. సో జనరేటర్ అవుటర్ సైడ్ అయితే ఇటు సైడ్ వచ్చేసి మొత్తం 9 కోచెస్ ఉంటాయి. కానీ ఇది చాలా మెల్లగా స్లో ట్రైన్ అనమాట. ట్రైన్ అయితే డిపార్ట్ అయిపోయింది. సో లింగంపల్లి నుంచి ఎగ్జాక్ట్లీ 5కి డిపార్ట్ అయింది. చందానగర్కి చేరుకుంది ట్రైన్ అయితే. సో దిస్ ఈస్ చందానగర్ స్టేషన్. బోర్డు ఉంటుంది ఇక్కడే, చందానగర్లో సీట్స్ అయితే ఆక్యుపైడ్ అయిపోయినాయి. సో చందానగర్ నుంచి బయలుదేరింది ట్రైన్ అయితే within 1 minute.
హఫీజ్పేట్ రైల్వే స్టేషన్ వచ్చింది. ఎక్స్టెన్షన్ అయింది స్టేషన్ది ఆల్రెడీ. స్టేషన్ని రినోవేషన్ చేసి న్యూగా కడుతున్నారు, చాలా బాగా కడుతున్నారు. లేదంటే హఫీజ్పేట్ బోర్డు అయితే తీసేశారు. సో మీరు ఒకసారి అడిగి లేదంటే అనౌన్స్మెంట్ అయినప్పుడు దిగొచ్చు. హఫీజ్పేట్ నుంచి స్లోగా డిపార్చర్ అవుతుంది ట్రైన్ అయితే. రినోవేషన్ అయ్యేదాకా బోర్డు పెట్టారేమో, బోర్డు అయితే లేదు ప్రజెంట్. इकडे कचऱ्याचा चालतात आहे काम. హైటెక్ సిటీ స్టేషన్ నుంచి బయలుదేరింది ట్రైన్ అయితే. సో ఇక్కడ కూడా లిఫ్ట్ ఉంది. ఇప్పుడు 5:19 అవుతుంది టైము. ఈ స్టేషన్ని కూడా ఎక్స్టెండ్ చేసేసారు. ఎక్స్టెన్షన్ అయిపోయింది స్టేషన్. నవీలో నెక్స్ట్ ఇప్పుడు బోరబండ స్టేషన్ వస్తుంది. బోరబండ స్టేషన్కి వచ్చింది ట్రైన్ అయితే. బయలుదేరింది ట్రైన్ అయితే. ఇక్కడ కూడా లిఫ్ట్ ఉంటుంది. భరత్ నగర్కి వచ్చేసింది ట్రైన్. సో ఆ ట్రైన్ అయితే లింగంపల్లికి వెళ్తుంది లోకల్. భరత్ నగర్కి వచ్చాం మనం. డిపార్చర్ ఫ్రమ్ భరత్ నగర్ స్టేషన్. మెట్రో ట్రైన్ ట్రాక్స్ ఉంటాయి. సనత్ నగర్ స్కిప్పింగ్.
అటు నుంచి ఇంకో రూట్ వెళ్తుంది. సో చర్లపల్లి సైడ్ వెళ్తుంది అనమాట. అటు నుంచి రూట్ అయితే ఫతేనగర్ స్టేషన్కి వచ్చేసాం మనమైతే. ఫతేనగర్ స్టేషన్, ఫతేనగర్ నుంచి బయలుదేరింది ట్రైన్ అయితే. దీనికన్నా ముందున్న ట్రైన్ అయితే మిస్ అయిపోయినా నేను. 4:10 ఉండే ట్రైన్ మిస్ అయిపోయినా. ఇది 5 o'clock ట్రైన్ అనమాట లింగంపల్లి నుంచి. యాక్చువల్లీ ఇది తేలాపూర్ నుంచి వస్తుంది. అది ఎయిర్పోర్ట్. ఎల్సీ హాస్పిటల్, నేచర్ క్యూర్ హాస్పిటల్, ప్రకృతి చికిత్సాలయ అంటారు దీన్ని. సో ఇది బేగంపేట్ కన్నా ముందన్నమాట. నేచర్ క్యూర్ హాస్పిటల్ నుంచి డిపార్ట్ అయిపోయింది ట్రైన్ అయితే. సో చాలా రోజుల తర్వాత మళ్ళీ లోకల్ ట్రైన్ జర్నీ చేసిన. మీకు మంచిగా అనిపిస్తే నాకు ఇంకా ఏమైనా కొత్త లోకల్ ట్రైన్స్ వస్తే నాకు రికమెండ్ చేయండి. నెక్స్ట్ బేగంపేట్. One of the important stations in Hyderabad, Secunderabad region. ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీదకి ట్రైన్ అయితే వచ్చింది. సో ఆల్వేస్ మనం సికింద్రాబాద్, నాంపల్లి అండ్ ఫలక్నామా, కాచిగూడ సైడ్ వెళ్తుంటే 1:05కే వస్తుంది ట్రైన్ అయితే. అది రిమెంబర్. సో ఆల్వేస్ ఇక్కడ కూడా ఎక్సిలేటర్స్ అన్నీ పెడుతున్నారు ఇప్పుడు, లిఫ్ట్ కూడా. అక్కడ నుంచి ట్రైన్ వెళ్తుంది సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ఇవి మురికి నీళ్ళు ట్యాంక్ బండ్లో కలుస్తాయి. సంజీవయ్య పార్క్ నుంచి డిపార్చర్ అయితే తీసుకుంది ట్రైన్. చూడండి, హాస్పిటల్. సో ఇప్పుడు జెన్ స్ట్రీట్కి మనం చేరుకున్నాము. జెన్ స్ట్రీట్. అందులో కూడా నేను జర్నీ చాలాసార్లు చేశాను కదా, మీరు చూసే ఉంటారు. సో అదైతే ఇప్పుడు లింగంపల్లి సైడ్ వెళ్తుంది ట్రైన్. దాంట్లో ఇంటీరియర్ కానీ ఎక్స్టీరియర్ వేరే ఉంటుంది. సో మనమైతే డిపార్చర్ చూద్దాం. సో ఇప్పుడు 6 o'clock వరకు సికింద్రాబాద్కి చేరుకుంటాం. 6 వరకు అయితే చేరుకుంటాము. సో చూడాలి, అవుటర్లో ఆపేస్తే కొంచెం టైం పట్టవచ్చు. ఇక్కడైతే క్లీన్ చేసేసారు. ముందు చెట్లు బాగా ఎక్కువ ఉండే.
పైన మెట్రో స్టేషన్ చూసి మనం గుర్తుపట్టాలి. మనం సికింద్రాబాద్ సైడ్ వచ్చేసాము స్టేషన్. సికింద్రాబాద్ వచ్చేసింది. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లాట్ఫామ్ నెంబర్ 4 పైకి వచ్చింది మన ట్రైన్ అయితే. సో ఇక్కడైతే మనం దిగాలి. ట్రైన్ అయితే దిగి వెళ్ళిపోతున్నాం మేము. పేచండి